మాలీవుడ్ టైమ్స్. ఈ సినిమా చూసే ముందు మీరందరూ ఒక పని చేయాలి. అది కాదు, మన ఆర్జీవి గారు తీసిన అప్పలరాజు మూవీని ఒకసారి చూడాలి. ఎందుకంటే ఈ మూవీలో చెప్పినట్టు మలయాళం వాళ్ళు మన తెలుగు మూవీని Ctrl+C Ctrl+V చేశారు కాబట్టి సేమ్ ఎలిమెంట్స్, సేమ్ స్టోరీ. కాకపోతే మనది మాస్, వాళ్ళు తీసింది క్లాస్, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ డైరెక్టర్ మంచి హర్రర్ మూవీ తీసే గొప్ప డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఇక్కడ డైరెక్టర్ మంచి మూవీ తీస్తే చాలు అనుకుంటాడు. కాకపోతే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉండటం వల్ల ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు ఈ మూవీకి. మూవీ స్టార్టింగ్లో వైకమ్ డేవిడ్ అనే ఫేమ్ ఉన్న రైటర్ ఒక డైలాగ్ చెప్తాడు, రోమియో అండ్ జూలియట్ విలియం షేక్స్పియర్ది కాదని. దానికి నేను కూడా షాక్ అయ్యా. అసలు ఆర్థర్ బ్రూక్ అని. అయినా కానీ విలియం షేక్స్పియర్ ఫేమస్ కావడానికి దాన్ని అతని స్టైల్లో చేంజ్ చేయడం అండ్ దాని రిజల్టే దాని ఫ్యూచర్ మార్చిందని, మెయిన్ రెప్యుటేషనే కాపాడిందని. మూవీ ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్ మామూలే, కానీ స్టఫ్ ఉన్న టాలెంటెడ్ ఆస్పైర్ ఫిల్మ్ మేకర్స్ కష్టాన్ని, దాని క్రెడిట్స్ని స్టఫ్ లేని డమ్మిగాళ్ళు కల్ట్ కెప్టెన్ అంటూ ఫేమస్ అయిపోవడం, తను అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి అని తపన పడే ఫిల్మ్ మేకర్కి దారి పొడుగు ఆటంకాలు రావడం, ఇండస్ట్రీలో ఉండే కాపీ క్యాట్స్ రైజ్ అవ్వడం, టాలెంట్ ఉన్న వాళ్ళు డౌన్ అవ్వడం, ఇలాంటివన్నీ రియలిస్టిక్గా చూపించారు. మరి ఇంత టఫ్ జర్నీలో ఆ స్టబ్బాండ్ ఫిల్మ్ మేకర్ అనుకున్నది సాధించాడా లేదా అనేది మూవీ చూసి మీరే తెలుసుకోండి. నాకు తెలిసినంతవరకు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ట్రై చేస్తున్న వాళ్ళు కన్ఫామ్గా వాచ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైవ్లో ఫేస్ చేసి ఉండొచ్చు కాబట్టి. ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టమా, ఎంతమందిని కాంప్రమైజ్ చేయాలా? లేదు 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 తీసేవాడే కాంప్రమైజ్ అవ్వాలా అన్నట్టు ఈ మూవీ ద్వారా నాకు విషయం తెలిసింది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన 6th సెన్స్ మూవీ డైరెక్టర్ నైట్ ష్యామ్లాన్ మన ఇండియన్ అని. ఈ మూవీలో 2 డైరెక్టర్లతో పాటు ఒక రెబల్ డైరెక్టర్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎవరో తెలుసా? ఇంకెవరు, మన ఆర్జీవి గారే. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అంటే సింపుల్ అబ్బా. 15 years బ్యాక్ రిలీజ్ అయిన మన అప్పలరాజు మూవీనే రీబూట్ చేసి Ctrl+C Ctrl+V చేసి మనకే చూపించారు. లవర్ బాయ్ రోల్స్లో ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేసిన నజ్లిన్ ఇప్పుడు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్గా బాగా చేశాడు. మధ్యలో క్యామియోస్ ఎంట్రీ బాగానే ఉన్నాయి. ఈ మూవీలో అసలైన వ్యాలిడ్ సీన్ ఏంటంటే, అసలు మంచి స్క్రిప్ట్ ఉన్న మూవీస్ ఎందుకని ఫ్లాప్ అవుతున్నాయి? ఇది జనరల్గా అందరికీ తెలిసిందే. తెలియకపోతే మూవీ చూడండి, ఇంకా ఆ క్యాలిక్యులేషన్స్ కూడా తెలుస్తాయి. మూవీ ఓవరాల్గా Ctrl+C Ctrl+V పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు.